నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మూసీ సుందరీకరణ మీద మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు, ఫీల్డ్ విజిట్ పైన మనతో మాట్లాడడానికి పవన్ మల్లాది గారు ఉన్నారు, కాంగ్రెస్ నేత. సో ఇటు కేటీఆర్ అంటే హరీష్ రావు సుందరీకరణ విషయంలో అక్కడికి వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ను టార్గెట్ చేసి కూడా విమర్శలు చేస్తున్నాయి. ఇలాంటి విమర్శలు, ఆరోపణలు ఇటు మీడియా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఏం క్లారిటీ ఇవ్వదలుచున్నారు? సి దిశ టీవీకి నమస్కారం. ఇవాళ ఏదైతే మీడియాలో వస్తుందో, ఓకే, మెయిన్ మీడియాలో కాకుండా వచ్చేదంతా సోషల్ మీడియాలో ఏవైతే వార్తలు వస్తున్నాయో వాటిని మేము ఒక వారం రోజులుగా నిశితంగా పరిశీలిస్తాం. ముఖ్యంగా రెండు విషయాలు ఏంటంటే, మూసీ పరివాహక ప్రాంతం అనేది వేరు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది వేరు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది చెరువులలో ఎవరైతే ఆక్రమించి అక్రమ నిర్మాణాలు కడుతుండో వాటిని కూల్చేటువంటి పని, అది బఫర్ జోన్కి సంబంధించి. మూసి పరివాహక ప్రాంతాలలో ఎవరైతే ఇండ్లు కట్టుకొని ఉంటారో దాన్ని క్లీన్ చేసే పరిస్థితి నడుస్తుంది. వాళ్ళ కోసం అని చెప్పి స్పెషల్గా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వాళ్ళని తీసుకెళ్ళి రీలొకేట్ చేసేటువంటి ప్రాసెస్ నడుస్తూ ఉంది. చాలామంది ప్రస్తుతం 400 స్క్వేర్ ఫుట్ ఇండ్లల్లో ఉంటా ఉన్నారు. చిన్న చిన్న కుటుంబాలు, తండ్రి, భార్య, 2 పిల్లలు, ఇంకా చిన్న పిల్లలు, అటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్లను 800 స్క్వేర్ ఫుట్ ఇండ్లకు తీసుకెళ్ళి దాంట్లో నిన్న చూపించిండ్రు. నిన్న మోషం శ్రీను మన తెలుగు ఛానల్లో నేను కూడా ఇంట్లో కూర్చొని చాలాసేపు చూసిన. వాళ్ళతో ఎంఆర్ఓ గారు క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు కింద ఉండి ప్రజలను కన్విన్స్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే మేము సామాన్ షిఫ్ట్ చేసుకోలేని పరిస్థితి ఉన్నదంటే వాళ్లకు ప్రభుత్వమే వాళ్ళకు కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని తీసుకుపోయి ఆ ఇండ్లలో దింపి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఉండే విధంగా చూడాలని చెప్పి పైనుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ ప్రకారంగా ప్రక్రియ నడుస్తుంది. కాకపోతే అది బయటికి ప్రొజెక్ట్ కావట్లేదు. సో చాలామంది ఆ ఇండ్లలోకి పోయినరు. ఇదివరకు 400 స్క్వేర్ ఫుట్ ఇల్లు, ఇట్లా ఇంట్లోకి రాగానే ఇల్లు అయిపోయేది. ఆ ఇంట్లో మురికి, నీళ్లు, పవర్ ఉండదు సరిగా, మళ్ళీ వాటర్ రావడం, డ్రైనేజ్ రావడం, ఇదంతా ఇబ్బందిగా ఉండి రోగాల బారిన పడడం, మంచి స్కూల్స్ లేవు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంచిగా నీట్గా తయారు చేసి దాంట్లో లిఫ్ట్ పనిచేసేటట్టు చేసి దానికి కరెంటు, వాటరు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ పార్క్ ఉంది, పార్కింగ్ ఉంది, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందనే ఒక ఆలోచనతో అక్కడ ఉన్న వాళ్ళని షిఫ్ట్ చేస్తాం. అయితే ఈ డెమాలిషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రజలలో భయభ్రాంతులు. అంటే మా ఇంటి మీద కూడా వచ్చి కూల్ చేస్తారేమో, అందరి ఇళ్ళకి వస్తారు, మాది కూడా. నేనేమంటున్నా, అందరి ఇళ్ళని కూల్చేటువంటి ప్రభుత్వం కాదు ఇది. ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి కుటుంబం లేదా, మా కుటుంబం లేదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి మాకు తెలియదు ఆ బాధ. ఎందుకు రేవంత్ రెడ్డి గారిని ఏదో ప్రజా వ్యతిరేక నాయకుడిలాగానో, ప్రజా వ్యతిరేక శక్తిలాగానో చిత్రీకరించి చూపించేటువంటి వ్యవస్థ ఈ బీఆర్ఎస్ పార్టీ మీడియా తీసుకున్నది. అది తప్పు అని మేము చెప్తాం. అదే ఈ సందర్భంలో మీకు ప్రభుత్వం ఉన్నది, అలాగే పార్టీ ఉంది, సోషల్ మీడియా వేదిక ఉంది. ఇంత పెద్ద వ్యవస్థ మీ చేతులు ఉన్నప్పుడు, ఇంత పెద్ద ప్రాజెక్టు ముందుకెళ్ళినప్పుడు దీనికి వివరణ ఇచ్చే ప్రయత్నం ప్రతిపక్షాలు చేసిన కౌంటర్ చేసే పరిస్థితి ఆ విషయంలో విఫలమైందని చాలా అంటున్నారు. అందులో మీ ఇంత వ్యవస్థను ఎందుకు వాడుకోలేకపోతుంది? మల్లన్న సాగర్ విషయం చూద్దాం. మల్లన్న సాగర్ విషయం అంటే కొంచెం వెనుకకు పోయి ముందు. మల్లన్న సాగర్ విషయంలో 2017, 18, 19లో నేను కూడా ప్రత్యక్షంగా పోరాటం చేసిన మల్లన్న సాగర్ విషయం. దామోదర్ రాజనరసింహ గారు ఎన్జీటీలో కేసులు వేసిండు, హైకోర్టులో కేసులు వేసిండ్రు. వీళ్ళు నీకు 2013 యాక్ట్ ఏం చెప్తుందంటే, నువ్వు ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు, ఒక ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ఇల్లుకు ఇల్లు, బాయికి బాయి, పశువుకు పశువు ఇవ్వాలని చెప్పింది. కానీ అక్కడ ఎన్నో వందల గ్రామాలను వీళ్ళు కూల్చేసారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాకు నష్టపరిహారం సరింగిస్తే మేము వెళ్ళిపోతామని చెప్పారు. కానీ వీళ్ళు చట్టం ఏం చెప్తుంది, మార్కెట్ విలువ కంటే 4 ఇంతలు ఇవ్వాలి అని చెప్పింది. ఒకసారి అసెంబ్లీలో ఒక రకంగా చెప్తాడు, బయట ఒక రకంగా చెప్తాడు, కలెక్టర్ ఒక మాట చెప్తాడు, మంత్రి ఒక మాట చెప్తాడు, ఎమ్మెల్యే ఒక మాట చెప్పాడు. నానా రకాలుగా మాటలు చెప్పి వాళ్ళని హింస పెడితే ఎన్నో మంది చాలా ప్రాణాలు ఆడపోయినాయి, ఆత్మహత్యలు చేసుకున్నారు. వెంకటరెడ్డి అనేట ఆయన ఇంట్లో పేర్చుకొని, కట్టెలు పేర్చుకొని, అగ్గిపెట్టి పెట్టుకొని కెరోసిన్ పోసుకొని ఆత్మాహుతి చేసుకున్నాడు. ఇవాళ చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఓకే, మరి అవన్నీ వీళ్ళకి ఆనాడు అవపడలేదా? అవాళ మేము ప్రభుత్వంలో లేము, ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తే మా నాయకులను మమ్మల్ని అరెస్ట్ చేశారు, మా మీద కేసులు పెట్టింది. ఇప్పటికి కూడా ఆ కేసులను ఊగుతున్నారు ఆ మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు సంబంధించి. మరి అప్పుడు లేవని స్వరం, అప్పుడు నిద్రపోయినరా? అప్పుడు మీకు కొనుక్కు లేదా? అప్పుడు మీకు బుద్ధి లేదా? అప్పుడు మీరు సొయ్యిల లేరా? ఇంకా వేరే ఏమన్నా మత్తు పదార్థాల దాంట్లో ఏమన్నా మునిగి తేలుతుర్రా? మరి ఇప్పుడు
ప్రభుత్వం దీన్ని క్లియర్గా డిక్లేర్ చేసింది మూసీ సుందరీకరణ చేయాలని. ఇదేదో మనం కొత్తగా చేపట్టిన ప్రాజెక్ట్ కాదు. ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం దీని మీద చాలా ఎక్సర్సైజ్ చేసింది. గవర్నమెంట్లో అసెంబ్లీలో దీని మీద కేటీఆర్ గారు మాట్లాడినారు. కేటీఆర్ గారు 2016లో పెట్టినటువంటి వీడియో నా దగ్గర ఉంది. ఎవరైనా మూసీకి సంబంధించిన ఏరియాలో అక్రమ కట్టడాలు ఉంటే ఎంత పెద్దోళ్ళైనా సరే కుదిలేస్తా చంపేస్తా నరికేస్తా అని చెప్పినటువంటి వీడియోలు ఉన్నాయి. మరి అవన్నీ ఇలా మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల వ్యతిరేక ప్రభుత్వం కాదు కదా చేస్తూ ఉంటే దానికి అడ్డుకొని ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కొంచెం మార్చుకోలేదు. ఇప్పుడు మీరన్న ప్రశ్న, మరి మీ దగ్గర సోషల్ మీడియా ఉంది, మీ దగ్గర వ్యవస్థ ఉంది, మీరు ఎందుకు ముందుగానే దీన్ని ప్రాపగేట్ చేసుకోలేదు అంటే ఎస్, ఆ విషయంలో కొంచెం మేము ఫెయిల్యూర్ అయినాం. కానీ మేము వాళ్ళలాగా డాంబికం చెప్పుకునేది లేదు. అంతా వాళ్ళదంతా బబ్రాయమానం భజగోవిందం ఏం లేదు. అక్కడ డొల్ల గవర్నమెంట్ తీసుకొచ్చి మా చేతుల్లో పెట్టారు. మేము అన్ని సెక్షన్లను జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రైతులను కానివ్వండి, నిరుద్యోగులను, విద్యార్థులను కానివ్వండి. నిన్న 11,000 డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చినాం. సో అన్ని సెక్షన్లను ఒక సెక్షన్ వైజ్గా చూసుకుంటూ పోతూ ఉంటే మంచిగా నడుస్తుంది ప్రభుత్వం. ఇంత మనం లోడ్ బడ్జెట్ మీద ఇచ్చినా కూడా సక్సెస్ఫుల్గా దీన్ని రన్ చేస్తుండు ముఖ్యమంత్రి. ఏదో ఒక రకంగా ఈయనని దెబ్బకొట్టాలి, ఆయన పర్సనల్ క్రెడిబిలిటీని కూడా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి మేము హర్షిస్తలేము, ప్రజలు హర్షించరు. రేపు ఇంకా ఆల్రెడీ పార్లమెంట్లో 0 వచ్చినాయి, అసెంబ్లీలో ఓడిపోయినారు, ఇంకా వాళ్ళకి బుద్ధి రాలి. నేనేమంటున్నా అంటే ఎలక్షన్లు అనేది ఎలక్షన్ వరకే. ఎలక్షన్ తర్వాత తెలంగాణ అంతా మాదే, అంతా మనం కలిసి బతకాల్సిన వాళ్ళు. ఒక మంచి పని చేసినప్పుడు కొంత ఇబ్బంది వచ్చినప్పుడు మీరు నిలబడి మాకు సహకరించాలి, ఇట్లా కాకపోతే ఇట్లా చేయాలనే డైరెక్షన్ చేయాలి. కానీ ఇట్లా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసి అక్కడికి పోయి వాళ్ళని ఇంకా ఉసిగొల్పేటువంటి ప్రయత్నం చేయొద్దు. మీరు అదే మల్లన్న సాగర్లో మరి నిర్వాసితుల దగ్గరికి ఎందుకు పోయి కూర్చొని మాట్లాడలేదా వాళ్ళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు? సో ఇది ప్రశ్న. సో చివరిగా చెప్పండి, ఈ యొక్క ప్రాజెక్ట్ పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ముందుకు వెళ్తుందా, లేకపోతే ప్రతిపక్షాలను కలుపుకొని ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తుందా, లేకపోతే ఇలాగే ఒంటరిగా ఇలాగే వెళ్ళిపోతుంది? ఇది ఒక సొఫిస్టికేటెడ్ అండ్ వెరీ థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి ప్లాన్. దీంట్లో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను కూడా వెంబడి తీసుకొని పోయి దాని మీద ఒక కూలంకషమైనటువంటి చర్చ జరిపి చేయాల్సినటువంటి అవసరం ఉందని చాలామంది ఇన్పుట్ ఇస్తూ ఉన్నారు. ఎస్, ఆ ఇన్పుట్ గవర్నమెంట్కి అందింది. దాని మీద ప్రభుత్వం ఆలోచన చేసి సరైన నిర్ణయం చేసి దాని మీద ఏమన్నా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మీరు అన్నట్టు ఏదైనా చేయాల్సినటువంటి అవసరం ఉందో లేదనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఒకటి. రెండో విషయం, ఇది ఒక మంచి ప్రాజెక్ట్. నేనేమంటున్నా అంటే ప్రస్తుతం దీన్ని కనుక మనం అంటే కాలికి ముళ్ళు గుచ్చుకొని పుండు అయితే ఆ పుండు పెద్దగా కాలే కొట్టేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ మనం చూసినాం చాలాసార్లు మోకాళ్ళలోతో నీళ్ళు వచ్చినాయి. మొన్న వరదలకు కూడా ఎన్నో కార్లు ఆటోలు కొట్టుకుపోయినాయి, ఎంతోమంది కూలిపోయారు. నేనేమంటున్నా అంటే ఒక 10 రోజులు పడే బాధ పడితే మనం ఇంకా మన భవిష్యత్తు మంచిగా ఉంటుంది, మంచి దగ్గరికి పోవచ్చు, మంచి దగ్గర నివసించవచ్చు. ప్రస్తుతానికి ఏమవుతుందంటే ఇదంతా సిస్టమ్, ఈ బుల్డోజర్లు వచ్చి అందరినీ ఖాళీ చేయిస్తారనే దాంట్లో ఏమవుతుందంటే ప్రజలు కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్రమ కట్టడాలు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు కొంచెం భయభ్రాంతులు అవుతారు. దాన్ని కౌన్సిలింగ్ చేసి ప్రాపర్గా చేసే వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ఆల్రెడీ కలెక్టర్లు, ఎంఆర్ఓలు గ్రౌండ్లో ఉండి వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు ప్రజలను. ఇక్కడ ఏముందమ్మా, ఈ చిన్న ఇంట్లో ఏముంటారు, మంచి ఇంటికి పోండి అని చెప్తా ఉన్నారు. అదే ఎదురికి బూదిని వీళ్ళకి నిర్వాసితులు అక్రమ కట్టడాలు ఉన్నోళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ప్లాన్ కూడా చేసి ఒక ప్రణాళికతోని అంటే ఎవరైనా తెలియక కొనుక్కున్నారు. మరి నేనేమంటున్నా అంటే ఆ తెలియక కొనుక్కున్నటువంటి బిల్డర్, అమ్మినటువంటి బిల్డర్ ఎవరు, ఆ బిల్డర్కి అప్రూవల్ ఇచ్చినటువంటి అధికారి ఎవరు, ఆ అధికారి మీద ఫోర్స్ చేసినటువంటి నాయకుడు ఎవరు, వీళ్ళ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని కూడా జైలుకు పంపాలి. ఇదంతా జైలుకు పోయే ప్రక్రియ ఆఖరికి ఎక్కడికి లీడ్ చేస్తుంది? కేటీఆర్ గారికి లీడ్ చేస్తుంది. ఎందుకంటే ఆయనే కదా 2 సార్లు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. దాన్ని ఆయన ముందుగాల చూసే ఓహో ఇదంతా నాకు చుట్టుకునేటట్టుందని చెప్పి ముందుగానే దీన్ని అడ్డం పడేయాలనేటువంటి ఒక దుష్టమైనటువంటి ఆలోచన చేసి కొంతమందిని ఎగేసి వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నారు. ఇంకొంతమంది ఏమో బీజేపీ వాళ్ళు దీనిలో హిందూ ముస్లిం అని, హిందువుల ఇండ్లే కూలుస్తున్నాం, ముస్లింల ఇండ్లు కూలుస్తలేము. నిన్న ముస్లిం వాళ్ళు కూడా మాట్లాడారు, మాకు మంచి ఇల్లు ఇస్తే మేము పోతాం, మాకేం ప్రాబ్లం లేదంటారు. దాన్ని వాళ్ళు ఒక రకంగా చిత్రీకరిస్తారు. నిన్న బీజేపీ పార్టీ వాళ్ళు రైతులకు సంఘీభావం తెలపడానికి ఒకటి పెట్టాం. నేనేమంటున్నా, మీరు ఏనాడు రైతులను కాపాడింది లేదు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీలో నెల రోజుల తరబడిగా అక్కడ పోరాటం చేసింది చూసినామా? 3 నల్ల చట్టాలు తెస్తే కాంగ్రెస్ పార్టీ పోరాటం. సో ఇవన్నీ ఏంటంటే ఎవరి ప్లాట్ఫామ్ వాళ్ళు బిల్డ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, నేతలకు ఎంతోమందికి జాగలు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరం కాదు. ఎప్పుడు మేము ప్రజల్ని దగ్గర చేసుకొని వాళ్ళకి కావాల్సింది ఏదైనా ఇబ్బంది ఉంటే ఎస్ మేమే కొంచెం వంగి తగ్గి మళ్ళీ వాళ్ళని కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తామని చెప్తాం.
థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా మూసీ సుందరీకరణ అనేది మాత్రం కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాదు. గతంలో బీఆర్ఎస్ ఇది స్టార్ట్ చేసిందే. భవిష్యత్ తరాల దృష్టిలో పెట్టుకొని కూడా దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రతిపక్షాలు సహకరిస్తే మాత్రం భవిష్యత్ తరాలకు ఎంతో మేలు ఉంటుంది. కావాలని రాద్ధాంతం చేస్తున్నాయి, ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ రాద్ధాంతం చేస్తున్నాయి కానీ ప్రజలు తప్పకుండా సహకరిస్తారు. కొంత కమ్యూనికేషన్ విషయంలో మాత్రం కొన్ని కౌంటర్ చేసే విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అలాగే పార్టీ పూర్తి స్థాయిలో విఫలమైంది. తప్పకుండా దాన్ని మార్చుకుంటూ ప్రజల దగ్గరికి దాని యొక్క అవసరం ఏంటో కూడా తెలిసే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఇది మొత్తంగా పవన్ మల్లాది గారు ఈ యొక్క సుందరీకరణపై వస్తున్న ఆరోపణల విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.